బాప్తిసం పొందుకున్నాము, యేసయ్యని సొంత రక్షకుడిగా స్వీకరించాము, రక్షణ పొందుకున్నాము. ఇది ఒక్కటే మొదటి మెట్టు. ఎక్కడికి వెళ్ళటానికి ఇది ఒక్కటే మొదటి మెట్టు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకములో ఉన్నది. ఆ పౌరస్థితి మనము పొందుకోవాలి, అక్కడికి మనము వెళ్ళాలి. ఆ పౌరస్థితిని మనం పొందుకోవాలంటే ఈ ఉపవాస ప్రార్థన అనేది మనకి కావాలి. వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా కావాలి. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే కనుక అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే కనుక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుతున్నాము. ఎవరితో మనం పోరాడుతున్నాము? ఈ లోకనాథుడైనట్టు అపవాది అయినటువంటి సాతానుతో మనము పోరాడుతున్నాము. అంధకార సంబంధులు దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము. జాగరూకులమై మనం ఉండాలి. మనము ఎందుకు జాగరూకులమై ఉండాలి? యేసు ప్రభువు తన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని రక్షించింది ఎందుకో తెలుసా? నా స్వరూపములో, నా ఆకారములో, నా పోలిక చొప్పున చేయబడినటువంటి ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటానికి వీలు లేదు. అందరూ కూడా వారు నా దగ్గరికి రావాలి, పరలోకంకి రావాలని తన్ను తాను బలియాగమైపోయి మనల్ని ఆయన తిరిగి మనం కోల్పోయిన మహిమను మనకి అనుగ్రహించి మన మధ్య ఉన్నటువంటి వారధిని, దేవునికి మన మధ్య ఉన్నటువంటి అడ్డుబండైనటువంటి పాపాన్ని ఆయన నిర్వీర్యం చేసేసి మనల్ని ఏం చేశాడు? నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తే, ఆ నిత్యరాజ్యానికి వారసులుగా వెళ్ళటానికి సిద్ధపాటే ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, ప్రార్థన బాహ్య పరిస్థితుల్ని చక్కపరుస్తుంది, వాక్యము అంతరంగ పరిస్థితుల్ని చక్కపరుస్తుంది. వాక్యము ఏ విధంగా అంతరంగ పరిస్థితులను చక్కపరుస్తుంది అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. పాదములు అంటే ఏంటంటే ప్రవర్తనకి సాదృశ్యము. వాక్యం ఏం చేస్తుంది? ప్రవర్తనని బాగు చేస్తుంది, అంతరంగ పరిస్థితుల్ని అది చక్క చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే బాహ్య పరిస్థితుల్ని బాగు చేస్తూ ఉంటుంది. ఉదాహరణగా ఒక ఉదాహరణ నేను చెబుతాను. ఉద్యోగానికి వెళ్తూ ఉంటాము. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, అయ్యా ఏ ప్రమాదం జరగకుండా నన్ను కాపాడు, క్షేమముగా నేను వెళ్ళాలి, మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థన చేసుకొని మనం వెళ్తాము. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఏదో మనం వెళ్ళిపోతూ ఉంటాం రోడ్డు మీద బైక్ వేసుకొని, కానీ మనకు తెలియకుండానే ఎవరో వచ్చి మనల్ని గుద్దేస్తారు. అటువంటి పరిస్థితుల్లో సంభవించినప్పుడు ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, 91వ కీర్తన మనం చూసుకుందాం. 91వ కీర్తనలో 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతను గనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటేనమ్మా, మనం ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర వేడుకుంటాం, విజ్ఞాపన చేస్తాం, అయ్యా నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కాపుదల మనకు తోడుగా ఉంచాడు. అపాయం వచ్చినప్పుడు దూతలుగా ఆజ్ఞాపిస్తాడు, నా కుమార్తె బాధలో ఉంది, నా కుమారుడు పలానా కష్టంలో ఉన్నాడు, వెళ్ళిపో అని దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞయిస్తాడు. దేవుడు మనకు వచ్చినటువంటి కష్టాలన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన్ని మనము ప్రేమించినప్పుడు. దేవుణ్ణి మనం ప్రేమించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఇంకా లోక ఆచారాలకు, ఇంకా లోక పద్ధతులతో, ఇంకా మతపరమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా మతపరమైనటువంటి భక్తి చేస్తే, మతపరమైనటువంటి భక్తి పరలోకానికి ఏమాత్రం కూడా తీసుకొని వెళ్ళదు. దేవుని యందు భయభక్తులు కలిగి నిష్ఠ నియమాలతో
దేవుణ్ణి ప్రేమిస్తూ యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళనే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు కలిగినటువంటి శ్రమలోంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా గమనించండి, మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయవలసినప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ప్రార్థన అనగానే అందరం ఏం చేస్తాం? కాసేపు పాటు మోకరిస్తాం, కాళ్ళని మడత పెడతాము, 4 మాటలు చెబుతాము, వెళ్ళిపోతాం. అయిపోయిందిలే, ప్రార్థన అయిపోయిందిలే, దేవుడు నన్ను రక్షించాడుగా, రక్షించినందుకు ఏదో కొంచెం మాటలు ఆయన ముఖాన్ని పడేద్దామని 4 మాటలు చెప్పి వెళ్ళిపోయామనుకో, ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఎంత మాత్రం కూడా కానే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే, రానయ్యున్నవాడు త్వరగా వచ్చుతున్నాడు, ఆలస్యము చేయక ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు ప్రభువారు. ఆయన రాబోతూ ఉండగా ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకి ఎవరో కూడా తెలియదు. నాకు తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు. ఇంటికి వెళ్తానే చచ్చిపోవచ్చు, ఇక్కడే చనిపోవచ్చేమో, నాకు తెలియదు. దినములు చెడ్డవు కనుక సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయములో ఇటువంటి ప్రార్థనల్లో మనము దేవుణ్ణి పాదాలు పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? అయ్యా, నువ్వు నన్ను శుద్ధ సువర్ణంగా మార్చాయ్యా. బంగారాన్ని కంసాలు ఏం చేస్తాడు?